హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేందర్. మీరు చూసిన శ్రీ జయదుర్గ మొబైల్స్. సో మన దగ్గరికి అయితే ఒక ఫోన్ వచ్చింది. మొబైల్ అయితే డెడ్ కండిషన్. ఇది పోకో X3 మొబైల్. ఇదైతే మనకి బయట నుంచి వచ్చింది. ఇదైతే డెడ్ కండిషన్, 0.1 తీసుకుంటుంది ఛార్జింగ్. మొబైల్ అయితే ఏం షో అవ్వట్లేదు, డెడ్లో ఉంది. చూడండి, 0.1 యాంప్స్ తీసుకుంటుంది. సో ఇదైతే ప్రాబ్లం వచ్చేసి CPU ఉంటుంది. సో ఇదైతే మొబైల్ CPU రీబాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసేస్తున్నాం. నేనైతే మొబైల్ సపరేట్ చేసేసుకున్నాను. వచ్చేసి ఇది మదర్ బోర్డ్ సపరేట్ చేసుకొని దాన్ని అయితే మనం CPU రీబాల్ చేయడం స్టార్ట్ చేద్దాం. నేనైతే PCB స్టాండ్కి మదర్ బోర్డ్ ఇలా పెట్టేసాను. CPU రీబాల్ చేయాలి. ముందుగా మనం CPU రీబాల్ చేయాలంటే ఇది బ్లాక్ పేస్టెడ్ ఐసి. సో ఏంటంటే ఈ బ్లాక్ పేస్టెడ్ ఐసికి ఈ 4 కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగా గ్లూ కట్ చేసుకోవాలి. ఆ గ్లూ కట్ చేసుకుంటేనే మనకి మంచిగా కాంపోనెంట్స్ డిస్టర్బెన్స్ కావకుండా లిఫ్ట్ అవ్వడానికి బాగుంటుంది ఐసి. ఈ చిప్సెట్ వచ్చేసి క్వాల్కమ్ SM7150. నేనైతే మంచిగా ఇవి గ్లూ కట్ చేసేస్తున్నాను. చూడండి, మంచిగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు, లైన్స్ కట్ అయిపోతాయి అన్నమాట కింద. ఎక్కువ ప్రెజర్ మంచిగా రీఫ్లో చేసేసుకొని ఐసీ లిఫ్ట్ చేసేసేయాలి. ఐసీ రిమూవ్ అయిపోయింది. ఓకే, పేస్ట్ రిమూవ్ చేయాలి. డీషోల్డరింగ్ డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత లెడ్ తోటి మళ్ళీ కార్నర్స్ నుంచి మంచిగా పేస్టెడ్ ఐసీ కాబట్టి ఈ పేస్ట్ మొత్తం రిమూవ్ చేస్తున్నాం. క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పక్కన ఈ కార్నర్స్లో రెసిస్టర్స్ ఉంటాయి, అవి పోకుండా జాగ్రత్త చేసుకోవాలి. మొత్తంగా క్లీన్ అయిపోయింది. నాది విక్ చేస్తున్నాను. విక్ చేస్తున్నాను. నాకైతే ఒకటి ప్యాడ్ అయితే రిమూవ్ అయింది. అది నేను మైక్రో జంపర్ కుడతాను. ఫస్ట్ అయితే మనం ముందుగా బోర్డు క్లీన్ అయిపోయింది అంటే ఐసీ కూడా క్లీన్ చేసుకుందాం. ఐసీ పేస్ట్ రిమూవ్ చేసేసి ఐసీని కూడా రీబాల్ చేసేసుకుందాం. అందుకైతే పేస్ట్ రిమూవ్ చేస్తున్నాను. పేస్టెడ్ అయితే రిమూవ్ అయిపోయింది. విక్ చేద్దాం. విక్ కంప్లీట్. నాకైతే ఇక్కడ వచ్చేసి ఐసీ సైడ్ కార్నర్లో కొంచెం డ్యామేజ్ ఉంది. లిక్విడ్ గ్లూ తోటి దానిని మాస్క్ చేస్తున్నాను. ఇది లిఫ్ట్ చేసే టైంలో కొంచెం ప్లెజర్ అవ్వడంతో అక్కడ కొంచెం ఇదైంది. ఓకే, ఐసీ రీబాల్ చేసేసుకున్నాం. 183 degrees బీపీడి తీసేసుకొని మంచిగా రీబాల్ చేసేసుకున్నాం. ఐసీ అయితే రీబాల్ అయిపోయింది. ఓకే, CPU కంప్లీట్, రీబాల్ కంప్లీట్. ఇది మైక్రో జంపర్ అని చెప్పాను కదా ఒకటి. ఇది వచ్చేసి మైక్రో జంపర్. ఇది లైట్ అప్లై చేసి మాస్క్ అయిపోతుంది. మంచిగా స్క్రాచ్ చేయాలి. ఇది పైన స్క్రాచ్ చేసుకొని రోజన్ స్మోక్ అప్లై చేస్తున్నాను. CPU ప్యాడ్స్ క్లీనింగ్ అయిపోయింది. మైక్రో జంపర్ అయిపోయింది. ఇన్స్టాల్ చేస్తున్నాను. రోజన్ స్మోక్ అప్లై చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. టోటల్ ప్లే అయితే CPU రీబాల్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది.
ఇలాంటి ఏవైనా మొబైల్స్ డెడ్ మొబైల్స్ ఉన్నా, మీకు డేటా కావాలన్నా, ఇలాంటి మొబైల్స్ ఏవైనా సరే డెడ్ కండిషన్లో ఉన్న వాటిని మాకు కాంటాక్ట్ అవ్వండి, రికవరీ చేసి ఇస్తాము. ఇది మా అడ్రస్ హైదరాబాద్ హైత్ నగర్, తొర్రూర్ రోడ్, మైత్రి విహార్. మొబైల్ నెంబర్ 9100278411. శ్రీ విజయదుర్గ మొబైల్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా షాప్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.